బయట మనం మార్కెట్లో చాలా వరకు కూడా ఒక 2-3 రకాల సొరకాయలే చూస్తూ ఉంటాం. కానీ మీరు ఇక్కడ చూస్తున్నటువంటిది 15 రకాల దేశవాళీ సొరకాయలు, దాని బుర్రలు, దానికి సంబంధించిన విత్తనాలు. చూడండి ఇక్కడ మొత్తం మీకు 14 రకాలు ఉన్నాయి. ఈ 15వ రకం చేదుగా ఉండడం వల్ల ఇంకా విత్తనమై తీలా. చూసారుగా వాటి సైజు వేరుగా ఉంటుంది, అలాగే వాటి ఆకృతి కూడా వేరుగా ఉంటుంది. రుచి గురించి ఇక ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఇవన్నీ కూడా దేశవాళీ విత్తనాలు. గత సంవత్సరం నేను నా మిద్దె తోటలో పండించి విత్తనాలు తీయడం అయితే జరిగింది. సో ఇవన్నీ కూడా ఒక విత్తనం నాటి దాన్ని మొక్కని జాగ్రత్త చేసి దాని నుండి వచ్చిన కాయని చాలా జాగ్రత్త చేసి విత్తనం తీయడానికి ఇంత టైం పడుతుంది. చాలామంది అవసరం ఉన్నా లేకపోయినా అనవసరంగా విత్తనాలు తీసుకొని పాడు చేస్తూ ఉంటారు. విత్తనం అనేది చాలా విలువైనది. విత్తనాన్ని మనం తప్పనిసరిగా కాపాడాలి. అదే మన తర్వాత భవిష్యత్తు.